నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 రజనీకాంత్ గారి కూలీ సినిమాని ఎట్టకేలకు ఒక చిన్న మార్జిన్తో దాటేసింది. అది ఎప్పుడు అంటారా, మార్జిన్తో దాటితే పెద్ద గొప్ప ఉంది. ఎన్టీ రామారావు గారు కూడా సూపర్ స్టార్ కదా అంటారా. ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటాను. పంచుకునే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు, మన రజనీకాంత్ గారు, హృతిక్ రోషన్ గారు, అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరూ సూపర్ స్టార్లే. ఒకరిని డామినేట్ చేస్తే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని ఏమీ లేదు. అయితే కూలీ విషయంలో, వార్ 2 విషయంలో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు వరకు కూడా వార్ 2 సినిమాకి ఎలాంటి హైప్ లేదు. ముఖ్యంగా ఓవర్సీస్లో, మన ఇండియాలో కూడా అంత హైప్ లేదు. దానికి కారణం చాలామంది పెయిడ్ యూట్యూబర్స్ వార్ 2ని కావాలని తగ్గించేశారు. సరే, జనం కూడా ఫస్ట్ రోజు అడ్వాన్స్ బుకింగ్ కూలీకే ఎక్కువ ఉన్నాయి, వార్ 2కి తక్కువగా ఉన్నాయి. అలాంటి సినిమా అంటే కింద పడి మ్యాక్సిమం దాదాపుగా డెడ్ అయిపోయిన సినిమా, అంటే 1.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చిన సినిమా, అది ఒక్క దెబ్బకి సెకండ్ రోజుకి పుంజుకొని పైకి లేచిపోయింది. అలా దూసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం కూడా కాకుండా దేనికైతే ఎక్కువ హైప్ని ఇచ్చారో, 4.5 రేటింగ్ ఇచ్చారో, కూలీ సినిమాని బీట్ చేసి ముందుకెళ్ళిపోయింది. అదే అనమాట విచిత్రం. ఇక మ్యాటర్లోకి వద్దాం. డేటు అంటే నిన్న 15వ తారీఖు, మన ఆగస్టు 15th రోజున వార్ 2 సినిమా జెండా ఎగరేసింది. ఇంతకీ వార్ 2 సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చినాయి, కూలీకి ఎంత కలెక్షన్ వచ్చినాయి చూద్దామండి. కూలీకి 100 crores వచ్చాయి సెకండ్ రోజున. మరి దీనికి 105 crores వచ్చాయి. అయితే ఇంకా అఫీషియల్గా ఎవరో డిక్లేర్ చేయలేదు, కానీ మన ట్రేడ్ పండితులు చెప్పారు ఇది. దానికి 100 కోట్లు, అంటే కూలీ సినిమా 100 కోట్లు అని డిక్లేర్ చేశారు ఎవరు, మేకర్స్. మరి వార్ 2 సినిమాకి 105 అని మేకర్స్ డిక్లేర్ చేయలేదు, ట్రేడ్ పండిట్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు డిక్లేర్ చేశారంటేనే ఒక 5 కోట్లు 10 కోట్లు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఇది అనమాట మ్యాటర్. అయితే దీంట్లో గొప్ప ఉంది. ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్, రజనీకాంత్ గారు సూపర్ స్టార్, ఒక 10 కోట్లు అటు ఇటు వెళ్తారు కదా, వెళ్ళొచ్చు. కానీ వార్ 2కి అసలుకి ఎలాంటి హైప్ లేకుండా చేశారు. అంత గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అసలుకి ఇది ఇంకే సినిమా కాదని, కొంతమంది ఇది సినిమా కాదు, ఇది వేస్ట్ వరస్ట్ అన్నారు. అలాంటి సినిమా కింద పడి లేచి మళ్ళీ దూసుకొని వెళ్తుంది జెన్యూన్గా. ఇదంతా కూడా జెన్యూన్ ఆడియన్స్ గ్రేట్నెస్, ఎన్టీఆర్ గారి అభిమానులు గ్రేట్నెస్. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, సినిమా చూడాలి. చూసిన తర్వాత బాగలేకపోతే బాగలేదు అనుకుంటారు తప్ప, ఎంత యూట్యూబర్ చెప్పినా లేకపోతే ఎంతమంది క్రిటిక్స్ చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మరు. అలాంటి ఎన్టీఆర్ గారికి అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు నార్త్లో ఉన్నారు, సౌత్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇంకో మాట కూడా చెప్పాలి, హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కూడా అంతే. వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా నమ్మలేదు. నమ్మకుండా మనం వెళ్ళి మన కళ్ళతో సినిమా చూద్దామండే అనుకున్నారు. చూశారు, కొట్టారు, బ్లాక్ బస్టర్ అయిపోయింది. సెకండ్ రోజున కూలీకి 100 కోట్లు దాకా వస్తే దీనికి 105 వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్పారు. సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం. ఇంకో వార్త కూడా ఉంది. ఆ బాలీవుడ్ వాళ్ళలో కొంత యూట్యూబర్స్ వాళ్ళు అయితే ఎన్టీఆర్ గారిని మోసేస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారే హీరో. హీరో అంటే క్యారెక్టర్ పరంగా కాదు, అతను చేసే యాక్షను, ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ మోడ్యులేషన్స్, అతనికి అద్భుతమైన యాక్షన్కి స్కోప్ ఉంది. హృతిక్ రోషన్ గారికి లేదు. ఒకే ఎక్స్ప్రెషన్ హృతిక్ రోషన్ గారు సినిమా మొత్తం లాగేశారు. ఎన్టీ రామారావు గారు అలా కాదు, డిఫరెంట్ షేడ్స్. ఒకసేపు కన్నింగ్గా, ఒకసేపు కైండ్ హార్టెడ్గా, ఇంకొకసేపు విలన్గా, ఇంకొకసారి మంచి వ్యక్తిగా, ఇలా రకరకాలుగా తను యాక్షన్ చేసి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్, ఎస్పెషల్ టు ద బాలీవుడ్. అతను యాక్షన్ చేసి తన సత్తాని బాలీవుడ్కి ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్కి ఒక అద్భుతమైన గోల్డ్ దొరికింది అని ఒకతను కూడా కొనియాడారు. ఇవన్నీ కూడా మీ అభిమానుల కోసం పంచుకున్నాను. నమస్తే ఫ్రెండ్స్. ఏమైనప్పటికీ వార్ 2 బ్లాక్ బస్టర్ చేశారు. నమస్తే.